హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మైండ్ఫుల్ బుక్స్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే బుక్ వచ్చేసి స్పెషల్ గా హ్యూమన్ రిలేషన్షిప్ ని ఇంప్రూవ్ చేయడానికి, అలాగే మీరు ఇంట్రోవర్ట్స్ అయితే అందరితో సోషలైజ్ అవ్వాలన్నా, మీ లీడర్షిప్ క్వాలిటీస్ ని ఇంప్రూవ్ చేసుకోవాలన్నా, అంతేకాకుండా ప్రతి ఒక్కరూ మీ మాట వినాలి, మీ కంపెనీని ఎంజాయ్ చేయాలన్నా ఈ బుక్ మీకు హెల్ప్ అవుతుంది. అదే హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. ఈ బుక్ వచ్చేసి 1937లో రిలీజ్ అయింది. స్టిల్ ఇప్పటికీ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లర్. అంటే ఎంత మందికి ఈ బుక్ హెల్ప్ అయిందో మీరే ఆలోచించండి. డేల్ తన లైఫ్ లో చాలా మందిని అబ్జర్వ్ చేస్తూ థౌజండ్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ లో ఇన్వాల్వ్ అవ్వేవాడు. ఆ రోజుల్లోనే స్టూడెంట్స్ డేల్ కి పబ్లిక్ స్పీకింగ్ గురించి నేర్పించమని, అవసరమైతే మనీ పే చేస్తామని కూడా అనేవాళ్ళు. సో డేల్ కి ఇది ఎంత ఇంపార్టెంటో అర్థమైంది. అప్పటి నుండి సొంత క్లాసెస్ చెప్పడమే కాకుండా తన ఎక్స్పీరియన్సెస్ ని ఈ బుక్ రూపంలో మనకు అందించాడు. ఇందులో కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఇవి ఫాలో అవ్వడం వల్ల మన రిలేషన్షిప్ క్వాలిటీస్ ని, లీడర్షిప్ క్వాలిటీస్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఈ బుక్ స్టూడెంట్స్, జాబ్ చేసుకునే వాళ్ళు, బిజినెస్ చేసుకునే వాళ్ళు, ఆర్ మీరు మీ ఫ్రెండ్స్ మధ్య బాండ్ ని ఇంప్రూవ్ చేసుకోవాలన్నా ఈ బుక్ యూజ్ అవుతుంది. అయితే ఈ బుక్ లో ఏముందో ఇప్పుడు మనం చూద్దాం. బుక్ సమ్మరీస్ అండ్ మైండ్ఫుల్ కాన్సెప్ట్స్ కోసం నా ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఫండమెంటల్ టెక్నిక్స్ ఇన్ హ్యాండ్లింగ్ పీపుల్. ఎదుటివారిని ఎలా హ్యాండిల్ చేయాలి. మీరు మీ ఫ్రెండ్స్ తో, కొలీగ్స్ తో ఆర్ ఇంకెవరితోనైనా ఉన్నప్పుడు ఈ 3 ప్రిన్సిపల్స్ అనేవి మీ మైండ్ లో పెట్టుకోండి. ఒక రీసెర్చ్ చేసినప్పుడు అందులో పనిష్మెంట్ తీసుకున్న యానిమల్స్ కన్నా రివార్డ్స్ తో పెరిగే యానిమల్స్ లోనే లెర్నింగ్ స్కిల్స్ చాలా ఫాస్ట్ గా ఉన్నాయంట. ఇదే విషయం మనుషులకు కూడా అప్లై అవుతుంది. మనిషికి భూమి మీద బాగా కావాల్సింది, గాఢంగా కోరుకునేది ఇంపార్టెన్స్, హెల్త్, ఫుడ్, స్లీప్, మనీ, పిల్లల మంచి జీవితం. వీటిని కోరుకోవడంతో పాటు అన్నిటికన్నా ఎక్కువగా కోరుకునేది డిజైర్ టు బి గ్రేట్. తన గొప్పతనాన్ని ప్రూవ్ చేసుకోవాలి, ఎదుటివారు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, తాను చేసిన పనికి అందరూ పొగడాలి అని కోరుకుంటారు. అంతేకాని విమర్శల్ని యాక్సెప్ట్ చేయరు. తక్కువగా చూసే వాళ్ళని లైఫ్ లో త్వరగా యాక్సెప్ట్ చేయరు. అందుకే రైటర్ ఇఫ్ యూ వాంట్ టు గ్యాదర్ హనీ డోంట్ కిక్ ఓవర్ ద బీ హైవ్ అంటాడు. అంటే మీకు సపోజ్ తేనె కావాలంటే తేనెటీగల్ని కదపకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఎంతో ఆలోచనతో వాటి నుండి తేనె తీసుకుంటారు. అంతేకాని రాళ్లతో కొడుతూ మూర్ఖంగా ప్రవర్తించరు. అలా చేస్తే అవి తిరిగి మిమ్మల్ని అటాక్ చేస్తాయి. మనుషులతోనూ ఇలానే ప్రవర్తించాలి అని డేల్ అంటాడు. ఒకరి మీద అరవటం వల్ల లేదా డిమాండ్ చేయటం వల్ల మీ పని చేయించుకోలేరు. ఎందుకంటే ఒకవేళ తప్పు వారిదే అయినా ఒప్పుకోవటానికి ఇష్టపడరు. అయితే ఇలాంటి వాళ్ళతో మీరేం చేయాలి? ఎందుకు ఎదుటివారు అలా అన్నారో, ఏ పరిస్థితుల్లో అన్నారో అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి. అంతేకాకుండా మీ మధ్య ఉన్న ప్రాబ్లం ని సాల్వ్ చేయటానికి ట్రై చేయాలి, కానీ మనుషుల్ని దూరం పెట్టకూడదు. కాస్త దయ, ఓర్పు, ఎదుటివారి మీద సానుభూతి చూపించటంలో తప్పులేదు. ట్రై టు అండర్స్టాండ్ దెమ్ బట్ డోంట్ క్రిటిసైజ్, కండెమ్ ఆర్ కంప్లైంట్ అని రైటర్ చెప్పిన మొదటి ప్రిన్సిపల్. సెకండ్ ప్రిన్సిపల్ వచ్చేసి గివ్ హానెస్ట్ అండ్ సిన్సియర్ అప్రిషియేషన్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫిషింగ్ కి వెళ్ళేటప్పుడు వాటికి ఎరగా ఏం వేస్తారు? అవి ఏ ఫుడ్ కి అట్రాక్ట్ అవుతాయో అదే ఫుడ్ ని ఆహారంగా వేస్తారు. కానీ మీకు నచ్చిన, మీకు ఇష్టమైన ఫుడ్ ని వేయరు. ఒకవేళ అలా చేస్తే ఏమవుతుంది? ఫిషెస్ ఆహారం నచ్చక అవి మీ దగ్గరికి రావటం మానేస్తాయి. అయితే ఇదే విషయం మనుషుల దగ్గర ఇంప్లిమెంట్ చేస్తూ అందరూ రిలేషన్స్ లో ఫెయిల్ అవుతున్నారు అని డేల్ అంటాడు. మీ చుట్టూ ఉండే వాళ్ళకి ఏం కావాలో అది ఇవ్వండి. అదే ఎప్రిషియేషన్. దీనివల్ల ఎదుటివారు మంచి అనుభూతిని పొందుతారు. అలాగే మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేరు. మనకి ఏది ఇష్టమో ఆ రకంగానే అవతల వాళ్ళతో ప్రవర్తిస్తాం. మనకి నచ్చినట్టే ఎదుటివారు చెయ్యాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఇది రాంగ్. ఎప్పుడైతే మీరు వాళ్ళంతట వాళ్ళు మీకు నచ్చిన పనిని చేసేలా చేంజ్ చేయగలుగుతారో అప్పుడే మీరు సక్సెస్ అవ్వగలరు. ఒకరిని కమాండ్, డిమాండ్ చేయటం వల్ల ఎప్పటికీ మీకు కావలసిన పని చేసుకోలేరు. ఫర్ ఎగ్జాంపుల్, మీ కిడ్స్ ఆర్ మీకు కావలసిన వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్స్ ఫాలో అయితే వాళ్ళని అరిచి గొడవ పడడం వల్ల ఆ హ్యాబిట్స్ ని మార్చలేరు. వాళ్ళంతట వాళ్ళే మానేసేలా చేస్తే వాళ్ళతో పాటు మీరు కూడా సక్సెస్ అవుతారు. అలాగే ఎప్పుడు మీ ఒపీనియన్సే కాకుండా అవతల వాళ్ళ సలహాలని కూడా తీసుకుంటూ వాళ్ళని కంప్లీట్ గా వర్క్ లో ఇన్వాల్వ్ అవ్వేలా చేయటం వల్ల మీరు సక్సెస్ అవుతారు. ఇదే డేల్ చెప్పిన థర్డ్ ప్రిన్సిపల్, అరోజ్ ఇన్ ద అదర్ పర్సన్ అండ్ ఈగర్ వాంట్. నెక్స్ట్ పార్ట్ 2కి వచ్చేసరికి వేస్ టు మేక్ పీపుల్ లైక్ యూ. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఇష్టపడేలా ఎలా చేయాలి?
మీరు ఎంతగా ప్రయత్నించినా మనుషుల నుండి ప్రేమ, ఆసక్తి, స్నేహం వీటిని త్వరగా పొందలేరు. దీనికి కారణం టెలిఫోన్ కంపెనీ వాళ్ళు ఒక సర్వే ద్వారా జనం ఐ అనే పదాన్ని ఎక్కువగా వాడారంట. 500 కాల్స్ లో ఐ అనే ఒక్క వర్డ్ ని 3900 టైమ్స్ యూజ్ చేశారంట. దీన్ని బట్టి మనుషుల్ని ఇంప్రెస్ చేయటం ఎంత కష్టమో అర్థమవుతుంది. అయితే డేల్ చెప్పిన ఈ 6 ప్రిన్సిపల్స్ ని ఫాలో అవ్వటం వల్ల శత్రువులైనా మిమ్మల్ని ఇట్టే ఇష్టపడతారు. ఫస్ట్ ప్రిన్సిపల్ వచ్చేసి బికమ్ జెన్యూన్లీ ఇంట్రెస్ట్ ఇన్ అదర్ పీపుల్. సాధారణంగా ఎదుటివారి కన్నా మన గురించే అతిగా ఆలోచిస్తూ ఉంటాం. మీ ముందు ఒకరు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మీ మొబైల్లోనో లేదా మీ ఆలోచనలోనో ఎక్కడో ఉంటే ఆ సంభాషణలో మీరు ఇంట్రెస్ట్ లేనట్టు. ఎదుటివారి మాటల్ని సహనంగా వినాలి. జెన్యూన్ గా వాళ్ళ మాటలకి ఇంట్రెస్ట్ చూపించాలి. సాధారణంగా మనుషులకి ఎక్కువగా మాట్లాడేవారి కన్నా సహనంగా వారి మాటల్ని వినే వాళ్ళే ఇష్టపడతారు. ఇలా చేస్తే మీ మధ్య రిలేషన్ స్ట్రాంగ్ గా మారుతుంది. ఒకరి మధ్య పాజిటివ్ ఎఫెక్ట్ కలగాలన్నా ఎదుటివారిని చూసి నవ్వాలి. నవ్వుకి ఎంతో బలం ఉంటుంది. మీ శత్రువులైనా ఆలోచించకుండా చిన్న చిరునవ్వు ఇవ్వాలని డేల్ అంటాడు. నవ్వు ఎదుటివారికి మంచి అనుభూతినిస్తుంది. అంతేకాదు, ఎదురుగా ఉన్నప్పుడే కాకుండా ఫోన్లో సంభాషణ ద్వారా ఇచ్చే నవ్వుకి కూడా ఎంతో పవర్ ఉంటుంది. ఇందుకే కాల్ సెంటర్ వాళ్ళు ఎంప్లాయీస్ తో తమ కస్టమర్స్ తో చిరునవ్వు నవ్వుతూ మాట్లాడమని చెప్తారు. థర్డ్ ప్రిన్సిపల్ వచ్చేసి రిమెంబర్ నేమ్స్. ప్రతి ఒక్కరి జీవితంలో తన పేరు అనేది ఎంతో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎదుటివారి పేరు చెప్తూ నలుగురిలో సంభాషిస్తే మీరు ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు ఫీల్ అవుతారు. సక్సెస్ అండ్ బిజినెస్ పీపుల్ ఎప్పుడూ ఈ స్కిల్ ని తప్పకుండా యూజ్ చేస్తారు. ముందు చెప్పినట్టుగా వినే వాళ్ళంటే ఎక్కువగా ఇష్టపడతారు. అందుకే ఎదుటివారి కోసం మీ టైం ని కేటాయించడం, అలాగే వారు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఇంటరప్ట్ చేయకుండా వినటం మంచిది. 75% వినటం, 25% మాట్లాడటం. ఈ రూల్ ని పాటించటం వల్ల మీరు ఎదుటివారికి గొప్ప సంభాషణకర్తలుగా కనిపిస్తారు. ఫిఫ్త్ ప్రిన్సిపల్ వచ్చేసి టాక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అదర్ పర్సన్స్ ఇంట్రెస్ట్. ఎదుటివారికి ఏమిష్టమో తెలుసుకోండి. ఎదుటివారికి ఏమిష్టమో దాని గురించే ఎక్కువగా మాట్లాడండి. ఇలా చేయటం వల్ల వారంటే మీకు ఇంపార్టెన్స్, ఇంట్రెస్ట్ అని ఫీల్ అవుతారు. అలాగే ముందు చెప్పినట్టుగా మీరు గుడ్ లిజనర్ గా ఉండాలి. ఎదుటివారు ఎంతగా వారి గురించి, వారి ఇష్టాల గురించి మాట్లాడతారో అంతగా మీకు వారి గురించి తెలుసుకోవటానికి అవకాశం దొరుకుతుంది. ఇలా చేయటం వల్ల మీ రిలేషన్ ని ఇంకాస్త ముందుకు తీసుకెళ్లటానికి ఉపయోగపడుతుంది. సిక్స్త్ ప్రిన్సిపల్ వచ్చేసి మేక్ అదర్ పర్సన్ ఫీల్ ఇంపార్టెంట్, డూ ఇట్ సిన్సియర్లీ. మీకు పరిచయస్తులైనా కొత్తవారైనా వారికి మీరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారని తెలిసేలా చేయండి. వారితో మాట్లాడటం వల్ల మీరు పాజిటివ్ గా ఫీల్ అవుతున్నట్టు తెలియజేయండి. ఇలా చేయటం వల్ల మీతో సమయాన్ని గడపడానికి అవతల వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో చూసారు కదా, ఈ బుక్ వచ్చేసి 4 పార్ట్స్ కింద డివైడ్ అయి ఉంది. ఫస్ట్ ఈ వీడియోలో మీకు 2 పార్ట్స్ ని కవర్ చేశాను అండ్ రిమైనింగ్ 2 పార్ట్స్ వచ్చేసి పార్ట్ 2 వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. సో ఆ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనిపిస్తే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.